శతాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. అయితే ఇందులో నిజం కూడా ఉంది. ఈ భూమిపై ఇప్పటికే 6 సార్లు యుగాంతం వచ్చిందని అంచనా. దీనికి కారణం మంచు యుగం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది అది కాదు. ఇది మరో రకం. అదేంటంటే 2012లో యుగాంతం వస్తుందని బాగా ప్రచారం జరిగింది. అప్పట్లో 2012 పేరుతో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అందులో యుగాంతం ఎలా ఉంటుందో చూపించడంతో ప్రజలు చాలా ఆందోళన చెందారు. లక్కీగా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు సైంటిస్టులు కొత్త రకం యుగాంతంపై ఆందోళన చెందుతున్నారు. నాసా సైంటిస్టులు కూడా దీన్ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకో చూద్దాం. అంతరిక్షంలో మార్స్, జూపిటర్ మధ్య ఆస్టరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. ఈ గ్రహ శకలాలు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల అప్పుడప్పుడు వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి. అలా 2029లో ఓ ఆస్టరాయిడ్ రాబోతుంది. దాని పేరు అపోఫిస్. అపోఫిస్ అంటే గందరగోళ దైవం అని అర్థం. అంటే ఊహలకు అతీతమైన దైవం అని అర్థం. ఈ పేరు ఈ ఆస్టరాయిడ్కి పెట్టడం గల కారణం, ఈ ఆస్టరాయిడ్ మనకు ఎప్పుడూ సవాలు విసురుతూ ఊహలకు అందని విధంగా ఉండటమే. 2029లో ఈ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా రానుంది. కానీ ఇది భూమిని ఢీకొట్టట్లేదు. మరి టెన్షన్ ఎందుకంటే ఢీకొట్టదు అనే గ్యారంటీ లేకపోవడమే. దీన్ని 2004లో కనిపెట్టారు. 2029, ఆ తర్వాత 2036లో ఇది భూమికి దగ్గరగా వెళ్తుంది. ఆ సమయంలో ఇది ఢీకొట్టే ప్రమాదం ఉంది అని మొదట అంచనా వేశారు. ఆ తర్వాత ఢీకొట్టకపోవచ్చు అని అంటున్నారు. కానీ ఢీకొట్టే పరిస్థితి వస్తే అప్పుడేంటి? అందుకే నాసా రెడీ అవుతుంది. దీన్ని నిరంతరంగా గమనిస్తుంది. ఇది గ్రహశకలం చిన్నదేమీ కాదు. 350 మీటర్ల పొడవైంది. అంటే ఈఫిల్ టవర్ అంత ఉంటుంది. మరోలా చెప్పాలంటే ఓ పెద్ద నౌక అంత ఉంటుంది. ఇది భూమిని కనుక ఢీకొడితే ఓ దేశ భూభాగం నాశనం అవ్వగలదు. అదే సముద్రంలో ఢీకొడితే సునామీలు రాక మానవు. ఎక్కడ ఢీకొట్టడం అనేది జరిగితే మాత్రం భూమిపై వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఊపిరాడని పరిస్థితి రాగలదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం 2029 ఏప్రిల్ 11న భూమికి దగ్గరగా అంటే 32,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. ఇది ఢీకొట్టకపోతే మరో 100 సంవత్సరాల పాటు భూమికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు అంటున్నారు. అలాగని మనం కూల్గా ఉండలేం. ఎందుకంటే మన శాటిలైట్లు 20,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్నాయి. అందువల్ల గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోయినా, శాటిలైట్లను ఢీకొట్టుకుంటూ వెళ్ళినా ఇవి భూమిపై కూలే ప్రమాదం ఉంది. 2029 అంటే అంతా కలిపి 5 సంవత్సరాలే. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA కూడా ఈ గ్రహశకలాన్ని గమనిస్తుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే పరిస్థితి ఉంటే దాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసే టెక్నాలజీని నాసా డెవలప్ చేస్తుంది. అయితే 5 ఏళ్లలో అది ఆ గ్రహశకలాన్ని పేల్చేసే స్థాయిలో డెవలప్ అవ్వగలదా అనేది మరో ప్రశ్న. భూ వాతావరణంలోకి గ్రహశకలం వస్తే వాతావరణ రాపిడి ఆటోమేటిక్గా పేలిపోతుంది. అలా పేలిన ఆ ముక్కలని భూమిపై అక్కడెక్కడో పడగలవు. అది కూడా ప్రమాదమే. అందువల్ల సైంటిస్టు ఎప్పుడూ దీనిపై ఫుల్గా వర్క్ చేస్తున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.